జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు దివ్యశ్రీ కిచెన్. నిన్న స్వాతి నక్షత్రం కాబట్టి నిన్న డే మొత్తం ఉంది. అండ్ అలాగే నరసింహస్వామి యాదగిరిగుట్టలో అందరూ గిరి ప్రదక్షిణ చేస్తారనమాట. మేము కూడా గత 7-8 నెలల నుంచి మేము వెళ్తూ ఉన్నాము. స్వామివారి దర్శించుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామన్నమాట. అలాగే నిన్న కూడా అలాగే వెళ్ళాము. అది దర్శించుకున్న తర్వాత రిటర్న్ వచ్చే దారిలో ఏమేమి గుళ్ళు దగ్గరలో ఉన్నాయని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి భువనగిరికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉందన్నమాట. సిద్ధగురు ఆశ్రమం అని. మాకు యాదగిరిగుట్టలో 8:30 వరకు దర్శనం అయిపోయింది. అండ్ అలాగే రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ ఆశ్రమాన్ని చూద్దాం అనుకున్నాము. మిడిల్ క్లాస్ ట్రిప్పులు అన్నీ కూడా లో బడ్జెట్తో కూడిన ట్రిప్పులు కాబట్టి ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఏమేమి గుళ్ళు ఉన్నాయో వీటిని కూడా దర్శించుకొని వస్తూ ఉంటాం అన్నమాట. మళ్ళా ప్రత్యేకంగా ఈ గుడికి ఆ గుడికి అని వెళ్ళకుండా దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్స్ల దూరంలో అదే దారిలో ఉన్న గుళ్ళు ఏవైనా ఉంటే వాటిని దర్శించుకొని వస్తాము. అండ్ అలాగే మా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించేసుకొని మేము రిటర్న్లో చూసుకున్న టెంపుల్స్ 2 అనమాట. ఒకటి స్వర్ణగిరి, ఇంకోటి రమణాశ్రమం, సిద్ధగురు రమణాశ్రమం అనమాట. 2 కూడా చాలా బాగున్నాయి గుళ్ళు. అండ్ అలాగే రీసెంట్గా ఓపెన్ చేసిన గుళ్ళు అనమాట ఇవి. సిద్ధగురు ఆశ్రమం అయితే దాదాపుగా ఒక 5 to 6 ఇయర్స్ అవుతుంది దాన్ని స్టార్ట్ చేసి, అంటే ఓపెన్ చేసి. మాకైతే ఇక్కడ చాలా బాగా దర్శనం అయిపోయింది. యాదగిరిగుట్టలో జనాలు మాత్రం విపరీతంగా వస్తారండి. స్వాతి నక్షత్రం రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా అంటే చాలామంది ఎక్కువ సంఖ్యలో. అండ్ అలాగే భజన బృందాలతో కూడిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట. ఓ 10-15 మంది ఒక భజన బృందంగా కూడి స్వామివారి గిరి ప్రదక్షిణ చేస్తూ పైన స్వామివారి దర్శించుకుంటారు. మాకైతే చాలా బాగా దర్శనం జరిగింది స్వామివారి అనుగ్రహం వల్ల. అండ్ అలాగే ఇక్కడ మేము, మీకు బోర్డు కనిపిస్తుంది కదా, సిద్ధగురు ఆశ్రమం అని, అక్కడికి వెళ్ళాము. దారిలోనే ఉంటుంది మనకి, యాదగిరి గుట్టకి వెళ్ళే దారిలోనే కొంచెం లోపలికి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళారంటే మీకు ఈ ఆశ్రమం అయితే కనిపిస్తుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపించే ఈ గోడ మొత్తం కూడా మనకి సిద్ధగురు ఆశ్రమం గోడ అనమాట. అంటే కాంపౌండ్ వాల్ చుట్టూ మనకి ఎంట్రింగ్స్లో ఇలా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుందన్నమాట. మనిషికి 100 రూపాయలు. అండ్ అలాగే కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్. ఇలాగ అన్నీ పే చేసేసి లోపలికి వచ్చాము. ఇక్కడ కూడా ఎంత బాగుందంటే అసలు మీరు దీని విస్తీర్ణం చెప్తే ఆశ్చర్యపోతారు. 180 ఎకరాలలో ఇక్కడ ఈ ఆశ్రమం అయితే నిర్మించారనమాట. అంటే ఈ ఆశ్రమం ఎవరు నిర్మించారో వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు ఇప్పుడు మీరు చూసినాయి అనమాట. ఇక్కడ మనం స్టే చేయొచ్చు. ఏమన్నా తినాలనుకుంటే తినేసి, తాగాలనుకుంటే తాగేసి ముందుకు వెళ్ళాలన్నమాట. మేమైతే తీసుకొచ్చుకున్న టిఫిన్ తినేసి అండ్ అలాగే కొంచెం రైస్ కూడా తెచ్చుకున్నాము. అవి తినేసి మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసినాం. చూడండి లోపల ఎంతవరకు ఉందో. మీకు విషయం చెప్పాలి, అసలు ఈ గుళ్ళో మీకు మీరు తల ఎటు తిప్పితే అటు శివలింగమే దర్శనం ఇస్తుంది మీకు. మళ్ళీ చిన్న చిన్న మోతాదులో కాకుండా దాదాపు 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు అలా దర్శనం ఇస్తాయి శివలింగాలు. ఈ ఆశ్రమం మొత్తంలో మీకు కనిపించే శివలింగాల సంఖ్య మొత్తం కూడా ఒక 1000 శివలింగాలు ఉంటాయి అన్నమాట. అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చెప్పిన విషయం ఇది. 1000 శివలింగాలకి 1000 పేర్లు పెట్టారనమాట. ఋషులు ఎంతమంది ఉన్నారో అంతమంది ఋషుల పేర్లతోటి ఇక్కడ శివలింగాలు అయితే మనకి దర్శనమిస్తాయి. స్టార్టింగ్లో మీకు ఈ శివలింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగం ఏంటి అంటే ప్రత్యేకత, ఒకసారి స్వామివారిని ఆలింగనం చేసుకొని మన మనసులో ఏదన్నా కోరిక ఉంటే ఆ కోరికని స్వామివారికి 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ మొక్కుని 3 సార్లు చెప్పాలి. అంటే మీకు ఏదైనా కోరిక ఉంటే 3 సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారి చెవులో 3 సార్లు చెప్పాలి. స్వామి నాకు ఈ కోరిక నెరవేరాలి, ఈ కోరిక నెరవేరాలి, ఈ కోరిక నెరవేరాలి అని 3 టైమ్స్ చెప్పి నెరవేరిన తర్వాత మీరు స్వామివారికి ఏం సమర్పించుకుంటున్నారో కూడా ఆ విషయాన్ని అక్కడ స్వామివారికి వినవించుకోవాలి. ఇలా చేస్తే మీ కోరిక తొందరలోనే నెరవేరుతుందని చెప్పారనమాట. అలాగే మేమైతే ఒక కోరిక కోరుకొని స్వామివారిని ఒకసారి ఆలింగనం చేసుకొని ప్రదక్షిణలు చేసి మా కోరికని చెప్పేసుకున్నాము. చాలామంది ఇది నమ్ముతున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఈ స్వామి దగ్గరకు వచ్చి వాళ్ళ కోరికలని చెప్పేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారనమాట. అట్లనే ఇక్కడ శివలింగాన్ని తాకితే అసలు ఆ స్పర్శ ఎలా ఉందంటే ఎంత కంఫర్ట్గా, స్మూత్గా, అసలు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే స్వామివారిని ఇట్లా తాకుతున్నప్పుడు.
ఇక్కడ అంతే అండి. అసలు చిన్న చిన్న తేడాతోటి ఎన్ని రకాల స్టోన్‌లతోటి శివలింగాల్ని చేసిరంటే ముందు ముందు వీడియోలో మీరు చూడండి. అద్భుతంగా అసలు కళ్ళు చెదిరే విధంగా ఉంటాయన్నమాట శివలింగాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో, ఒక్కొక్కటి ఒక్కొక్క రాయితో చాలా బావుంటుంది. అండ్ అలాగే ఆశ్రమం మొత్తం కూడా శివలింగాలే. దాంతో పాటు అమ్మవార్లు గూడా అనమాట. ప్రపంచంలో ఎక్కడెక్కడ అమ్మవారు ఏ ఏ రూపంలో కొలువై ఉందో, ఏ ఏ పేర్లతో కొలువై ఉందో ఇక్కడ మనకి కనిపిస్తుందనమాట. చూడండి. ఋషుల అందరి పేర్లతోటి ఇక్కడ మనకి శివలింగాలు దర్శనమిస్తాయి. గోమాత ఋషిలింగం, సర్వభోగ ప్రాప్తి శివలింగం, అంటే అక్కడ వామదేవ శివలింగం, గౌతమ ఋషి శివలింగం, ఇట్లా ఎన్ని రకాల శివలింగాలు ఉంటాయంటే అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట మనకి. వెంకటేశ్వర స్వామి, బృహస్పతి శివలింగం, వినాయకుడు, నర ఋషి శివలింగం, నారాయణ శివలింగం. మనకి ఎంట్రింగ్స్ వచ్చి ఇట్లుంటుందన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా మీ కళ్ళు తిప్పుకోలేనన్ని శివలింగాలు ఉంటాయి. ఇక్కడైతే నేను కాళ్ళు కడుక్కొని ఎంట్రింగ్స్ లోపల నుంచి వెళ్తున్నాను అనమాట. మనకి ఎంట్రింగ్స్ రైట్ సైడ్ అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ శివలింగాలు ఉంటాయి. ఇంతసేపు మీకు చూపించింది రైట్ సైడ్ అనమాట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా శివలింగాలు ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లలో అండ్ అలాగే ఒక్కొక్క పేరుతో ఇలాగ. దీనికి ఆపోజిట్లో చూడండి స్వామి రుద్రుడుగా ఉన్న అవతారాలు అనమాట. కాలభైరవుడుగా, అమ్మవారు కాళికా మాత రూపంలో అండ్ అలాగే కాలభైరవుడు, దుర్గామాత, శివుడి ఉగ్ర రూపంతో ఇలా ఒక చిన్న మండపం లాగా ఉంటుంది అనమాట. అండ్ అలాగే అక్కడ అండ్ అటువైపు లోహంతో కూడిన శివలింగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కాలభైరవుడి దగ్గర ఉన్న పాదాల కాడ బొట్టును పెట్టుకోమని అక్కడ చెప్పారు, పెట్టుకున్నాను అనమాట. కాలభైరవుడి అష్టకం అయితే నేను ప్రతిరోజు చదువుతూ ఉంటానన్నమాట. దేవరాజ్య సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాల యజ్ఞసూత్రమింద్రు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. నేనైతే ప్రతినిత్యం పఠిస్తూ ఉంటాను. అండ్ అలాగే అమ్మవారి దగ్గర కుంకుమ విభూది కూడా ఇచ్చారనమాట. వాటిని తీసుకొని స్వామివారికి ఒకసారి నమస్కారం చేసుకొని బయలుదేరామన్నమాట. ఇదంతా తిరగాలంటే కొంచెం ఓపిక ఉండాలి. అలాగా ఓపిక లేని వాళ్ళకైతే ఇక్కడ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ అవి మాత్రం ఫ్రీ అయితే కాదు, మనిషికి ఇంత అని ఛార్జ్ చేస్తారు. అండ్ అలాగే కొంచెం లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో మనకు ఒకటి పెద్ద మండపం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ అమ్మవారి మూర్తులు అనమాట. అమ్మవారు నవరాత్రుల్లో మనం అమ్మవారిని ఏ ఏ రూపంలో కొలుస్తామో ఆ రూపాల్లో అండ్ అలాగే ప్రపంచంలో వివిధ ప్లేస్ల కాడ ఉన్న అమ్మవార్లు ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. దాదాపుగా స్టార్టింగ్ నుంచి మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేసరికి మీకు 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుందన్నమాట. ఒక్కొక్క అమ్మని చూస్తూ పేరు చదువుకుంటూ వస్తే మాత్రం 15 నిమిషాల టైం పడుతుంది. అంత పెద్ద హాల్ అనమాట. ఇక్కడ స్టార్టింగ్లో మనకి రైట్ సైడ్లో అమ్మవారు, శివుడు అండ్ అలాగే శివలింగం, స్ఫటికలింగం. ఇక్కడ మొత్తం కూడా మనకి ఒక 5 స్ఫటికలింగాలు దర్శనమిస్తాయి. అంటే ఈ మొత్తం ఆశ్రమంలో 5 స్ఫటికలింగాలు, ఒకటి 3 అడుగుల స్ఫటికలింగం ఉంటుంది. ఇది వచ్చేసి 2.5 అడుగుల శివలింగము, స్ఫటిక శివలింగం. అండ్ అలాగే కనకదుర్గ అమ్మవారు, పాలరాతితో చేసిన కనకదుర్గ అమ్మవారు. ఒకసారి మీరందరూ వెళ్ళి తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆశ్రమం అని చెప్పొచ్చు. అండ్ దుర్గా అమ్మ మండపానికి ఆపోజిట్లో శివుడి మండపాలు కూడా ఉంటాయన్నమాట. ఒక 5 మండపాలు. 5 మండపాల్లో కూడా శివలింగాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈవిడ ఏం చెప్తుంది అంటే, ఆ మండపంలో ఉన్న ఏ శివలింగానికి అయితే మీరు అభిషేకం చెయ్యాలి అనుకుంటున్నారో, ఒక మనిషి అభిషేకం చెయ్యాలి అంటే అన్ని సామాగ్రి వాళ్ళే ఇస్తారంట, 200 రూపాయలు. అదే ఇద్దరు చెయ్యాలి అనుకుంటే 300 రూపాయలు అనమాట. ఇక్కడ మీరు ఏ శివలింగాన్ని తాకాలి అన్నా, అభిషేకం చెయ్యాలి అన్నా డబ్బులు మాత్రం చెల్లించుకోక తప్పదు. అయితే ఇక్కడ మనకి ఎంట్రింగ్ కూడా లేదనమాట. జస్ట్ మీరు దండం పెట్టుకోవాలి అంటే మాత్రం గేటు కొంచెం 2 అడుగులు లోపలికి వేసి దర్శనం చేసుకొని రావచ్చు. అభిషేకం చెయ్యాలి, అలాగే స్వామివారిని తాకి నమస్కరించాలి, కాస్త పక్కకే ఉండాలి అనుకుంటే మాత్రం ఇక్కడ టికెట్ చెల్లించుకోవాలి. కొంచెం కమర్షియల్గా అనిపించింది నాకు. అంటే ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళకి ఎక్కడి నుంచో రావాలి కదా, సోర్స్ ఎక్కడి నుంచి లేదు కాబట్టి ఇలాగా దీనిపైన తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే.
అండ్ అలాగే ఇక్కడ ప్రతి శివలింగాన్ని చూస్తూ ఉంటే కళ్ళు, మనసు, కడుపు నిండిపోతుంటదనమాట. అంత బాగా అనిపిస్తుంది. చూడండి ఇలాగ మండపాల్లా కట్టి అందులో కొన్ని శివలింగాల్ని ఇలా ప్రతిష్ఠించారనమాట. ఇలాంటివి 5, 6 మండపాలున్నాయనమాట. మీకు ఓపిక ఉండాలే గానీ అసలు అలా చూసుకుంటూ, చూసుకుంటూ స్వామివారి నామం చెప్పుకుంటూ, చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనము ఎక్కడెక్కడికో వెళ్ళి స్వామివారిని దర్శించుకునే కంటే మనకి దగ్గరలోనే, అందుబాటులోనే ఉన్న ఇక్కడ ఆశ్రమాన్ని వచ్చామనుకోండి చాలా మనస్ఫూర్తిగా స్వామిని దర్శించుకోవచ్చు. అండ్ అలాగే వీటితో పాటు మనకి జ్యోతిర్లింగాలు 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి గదా! వాటిని కూడా ఒకే దగ్గర మనం దర్శించుకోవచ్చు. 12 జ్యోతిర్లింగాల్ని మనము ఒకే దగ్గర దర్శించుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఇంకొక స్ఫటిక శివలింగం. ఇక్కడ మొత్తం మనకి 5 స్ఫటిక లింగాలు దర్శనమిస్తాయని చెప్పాను కదా! ఇది 3వ శివలింగం. వీటితో పాటు విశేషమైన శివుడు బంగారు రూపంలో మనకిక్కడ దర్శనమిస్తాడనమాట. చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో ఆ స్టోన్ అనేది. వీడియో స్టార్టింగ్‌లో మీకొక మాట చెప్పాను. ఏంటి అంటే స్వామిని తాకాలన్నా, అభిషేకం చెయ్యాలన్నా టికెట్ ఉంటుంది, మనీ కట్టాలని. కానీ ఇక్కడ స్వామిని తాకే అదృష్టం, స్వామికి మాల కట్టే అదృష్టం స్వామి నాకు ప్రసాదించాడు. నేనైతే చాలా సంతోషం దానికి. అండ్ వాళ్ళే కట్టడానికి హెల్ప్ చేయమని అడిగారు. దానికి ఇంకా ధన్యురాలిని. స్వామి నాకిచ్చిన ఇది అనుగ్రహంగా ఫీల్ అవుతున్నాను. అభిషేకం చేసుకోలేకపోయాను. అయ్యో! స్వామిని ఒక్కసారైనా తాకలేకపోయాను అని అనిపించింది. కానీ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4, 5 సార్లు స్వామిని దర్శించుకునే తాకి ఆ అదృష్టం అయితే నాకు దక్కిందనమాట. వీటితో పాటు బంగారు శివలింగం ఉంది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే 800 కేజీల బంగారంతో చేశారని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో నేను నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.